తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై ఒక పెద్ద శుభవార్త అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఉగాది కానుకగా ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామని, మనకి 4,016 రూపాయలని 6,016 రూపాయలని ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉగాది కానుకగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంలో మనకి చాలా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అప్పుడే మనకి మహిళలకు సంబంధించిన 2,500 రూపాయల పంపిణీ విషయంలో కూడా మనకి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట. మనకి ఇక ఉత్తర్వులు జారీ చేసి సంతకం చేయగానే మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి సంతకం చేయగానే పెన్షన్ డబ్బులు ఖాతాల్లోనైతే జమ అవుతాయని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సంబంధించిన మంత్రులు ఏదైతే అప్డేట్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి మొదటగా ఏ జిల్లాలలో ఈ 4,016 రూపాయలు 6,016 రూపాయలు పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు. మనకి అదేవిధంగా మనకి అదే సమయంలో మహిళలకు 2,500 రూపాయలు కూడా ఇప్పటి నుంచి జమ చేస్తారు. మనకి ఏదైతే కొత్త రేషన్ కార్డులు పంపిణీ విషయంలో కూడా ఏమంటున్నారో, ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో చెప్తాను. మనకి ఇందిరమ్మ ఇండ్లు లిస్ట్ 2 కూడా విడుదల కావడం అయితే జరిగింది. లిస్ట్ 2లో ఉన్న పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, మీ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, ఆ లిస్ట్లో ఉన్నాయా లేవా, మీకు ఇల్లు అనేది ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా అప్డేట్ అనేది అందిస్తాను. సో తప్పకుండా వీడియోని చివరిదాకా చూడండి. అదేవిధంగా మనకి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఉగాది కానుకగా 4,016 రూపాయలు 6,016 రూపాయలు కొత్త పెన్షన్ల కింద సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం అనేది పెట్టబోతున్నారంట. మనకి ఇక ఏప్రిల్ చివరి వారం నుంచి మేలోనన్నా ఏప్రిల్న ఈ 2 నెలలలో డేట్స్ ఫిక్స్ చేసి మనకి ఉగాది కానుక కింద ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే అంటున్నారు. సో దీనిపైన అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకనైతే రాలేదు, కానీ మనకి కొన్ని ప్రకటనలలో ఉగాది కానుకగానైతే ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అదే సమయంలో మనకి ఏదైతే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారో అప్పుడే మనకి మహిళలకు 2,500 రూపాయల పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని అయితే అంటున్నారని అయితే అప్డేట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మనకి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ విషయంలో ఇప్పటివరకు మహబూబ్ నగర్, సికింద్రాబాద్, సంగారెడ్డి అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఇక మిగతా జిల్లాలలో కూడా ఈ కొత్త రేషన్ కార్డులు రానున్న 20 రోజులలో పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మనకైతే తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు.com అని అయితే సెర్చ్ చేసినట్లయితే అక్కడ మనకి తెలంగాణలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ 2లో వచ్చిన పేర్లు అనేది అక్కడ పెట్టడం అయితే జరిగింది. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి మీరైతే అక్కడ లాగిన్ చేసుకుంటే మీ పేరు ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవడానికి అక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఈ వెబ్సైట్లో. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవి, మనకి మహిళలకు 2,500 సంబంధించిన అప్డేట్ అయితే ఇవి, ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.